రైతు సోదరులకు నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు ఈ వీడియోలో ప్రధానంగా ముఖ్య సమాచారం వచ్చేసి తమ్నెల్లోనే తెలిసిపోతుంది అనమాట. డబ్బీ సీడ్ గురించి వీడియో చేయండి అన్న చాలామంది రైతులకైతే ఉపయోగపడుతుంది అని చాలామంది అయితే కాల్ చేశారు, అలాగే మెసేజ్ కూడా చేశారనమాట. ప్రతి ఒక్క వీడియోలో లైవ్లో కానీ అందుకు ఈ వీడియో తీస్తున్నాను. చాలామందికి విదితమే ఈ డబ్బీ సీడు ఎందుకు తీసుకోవాలి, ఇప్పుడు మనం చేనులో పండినటివే తీసుకోమని ఇంతకుముందు వీడియోల్లో చెప్పాను. ఇప్పుడు చాలామంది రైతులైతే అవి జనవరి నెలలో కటింగ్ చేసుకొని చాలామంది రైతులు ఇంటి దగ్గరే స్టోర్ చేసుకున్నారు. అంటే కొద్ది వాటి రైతులతో ఉన్నాయి. సీడ్ అనేది మా దగ్గర ఉందని కాల్ చేసినారనమాట. ఒక 2-3 రైతులు కాల్ చేసిన తర్వాత అన్న ఫోన్ నెంబరు ఇస్తారా అంటే, లేనా వచ్చి మీరు చూసి మాట్లాడి తీసుకోండి అని చాలామంది అయితే చెప్పినారనమాట. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే మీకు నంబర్ ఇస్తానమాట. నా నంబర్కి కాల్ చేసినట్లయితే ప్రతి ఒక్కరిది మెన్షన్ చేయడానికి అక్కడ ఉండదన్నమాట. ఏమి తప్పుగా అనుకోద్దండి. ఇది ఎవరు స్వలాభం కోసమో ఏమో కాదు. ఇది వచ్చేసి ఎకరానికి ఎంత తీసుకోవాలి, మనము ఏ సీడ్ ఎన్నుకోవాలనేది నేను చెప్తాను అనమాట వీడియోలోన. ముందుగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, స్కిప్ చేయకోకుండా చూడండి వీడియో, అప్పుడైతేనే అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు డబ్బీ అనగా అందరికీ విదితమే, లావు సైజు ఉండి మంచి క్వాలిటీ ఉన్నట్లయితే మార్కెట్లో డిమాండ్ చేస్తుంది అనమాట. ఈసారి అన్ని సీడ్స్ పడిపోయినా కూడా తేజాకు ఈ డబ్బీకి రేట్స్ అనేవి స్టడీగానే నడుస్తున్నాయి. కడ్డీ కానీ ఈ లావు రకాలకి మంచి డిమాండ్స్ అయితే నడుస్తున్నాయి అనమాట. ఇప్పుడు కూడా దరిదాపు ఇప్పుడు 30 నుంచి స్టార్టింగ్ 35,000 వరకు అట్లా డబ్బీ అయితే పోవడం జరుగుతుంది అనమాట. ఈ ఈ ధరలు ఎందుకు కంపేర్ చేస్తున్నా అంటే, చాలామంది ఈ సంవత్సరం కూడా మిరప పెట్టే రైతులు ఉన్నారు. వాళ్ళు కూడా ఈ సీడ్ అయితే ఎన్నుకోవాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఈ సీడ్స్ అయితే లభ్యమయ్యే చోట తెలుసు కాబట్టి నేను వీడియో తీస్తాను అనమాట. ఎవరన్నా కావాలనుకుంటే నా నంబర్కు కాల్ చేయండి. మీకు ఏవి కావాలో అక్కడ వాట్సాప్లో పెట్టించుకొని మీకు నచ్చితేనే రండి. ఎందుకంటే చాలామంది ఎక్కడి నుంచో వస్తారంట. అందుకే వాట్సాప్కి ఫొటోస్ అనేవి వాళ్ళ దగ్గర ఒక రైతుతో సెల్ టచ్ ఫోన్ ఉంటుంది, టచ్ ఫోన్ ఉండకపోవచ్చు. అందుకు మీరు నచ్చితేనే తీసుకొని నచ్చుకోకుంటే వద్దనమాట. అందుకే ఈ వీడియో తీస్తున్నాను. అలాగే డబ్బీ ఎప్పుడు తీసుకోవాలి, విత్తనాలు డబ్బీ ఎప్పుడు వేసుకోవాలని చాలామంది కొత్త రైతులు కూడా పెట్టాలనుకున్నారు. మనము ఈ నెలలో లేకుంటే వచ్చే నెలలో తీసుకున్నా కూడా మనం విత్తనాలు అనేటివి ఇప్పుడు మిషన్కి వేసుకొని అవంతా తరుగు బరుగు తీసేసుకొని కుచ్చులన్నా పెట్టించుకోవచ్చు, నాటన్నా నాటుకోవచ్చు, లేదంటే నారన్నా పోసుకోవచ్చు అనమాట. ఆ నారన్నా పోసుకోవచ్చు. మనకు కాయలు క్వాలిటీగా బాగుండి ఈ బయలువే ఎందుకో చెప్తున్నా అంటే వర్షాధారంగా పండినవి ఎందుకంటే ఇవి చూసుకున్నట్లయితే జూన్ నెలలో విత్తింటారు అనమాట. అంటే వర్షం ఎప్పుడు వస్తే అప్పుడు విత్తింటారు. దీనికి మందులు తక్కువ కొట్టింటారు. ఈ రెసిస్టెన్సీ పవర్ కూడా బాగుంటుంది అనమాట. ఎందుకంటే మందులు తక్కువ కొట్టింటారు, ఎరువులు కూడా తక్కువ విత్తుంటారు అనమాట. ఎందుకంటే ఈ చెట్లు తట్టుకునే శక్తి తక్కువగా ఉంటుంది అనమాట. ఈ బయలుగా వేసిన కాయలు అనమాట. ఈ వర్ష ప్రభావ పరిస్థితుల్లోన ఈ సంవత్సరం చాలా మటుకు తక్కువైంది, కానీ పంట పోయినసారి అయితే 3 నుంచి 4 క్వింటాలు కూడా తీసుకున్నారు అనమాట. మంచి ధరకే కూడా అమ్మినారు. పోయినసారి చూసుకున్నట్లయితే 60 నుంచి 70,000 వరకు కూడా ధర పలికింది మామూలు కాయలకి. సీడ్ వచ్చేసి 1000 రూపాయల నుంచి 12,000 వరకు, అంటే 1000 రూపాయల నుంచి 1200 వరకు కూడా పలికింది అనమాట. ఇవి ఎందుకు రేట్స్ కంపేర్ చేస్తున్నానంటే, పోయినసారి అంత డిమాండ్ ఉంది, ఈసారి డిమాండ్ తక్కువ ఉంది. కాబట్టి చూసి మాట్లాడుకుంటే ఎంతన్నా బాగుంటుందని నేను కోరుకుంటున్నాను అనమాట. ఇప్పుడు కూడా చాలామంది రైతులు కూడా సీడ్ తీసుకోవడానికి ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే ఈ రేట్స్ లేవు, ఇప్పుడు పెట్టుకోవడానికి ఎంత ఇబ్బంది అవుతుంది, మిరప క్రాప్ హాలిడే అని మీరు వీడియోలో చెప్పండి అని చెప్తున్నారు. అన్న నేను చెప్పేది కాదు. ఇప్పుడు ఎక్స్పోర్ట్ ఉండి వచ్చిననుకో రైతుకి, ఇప్పుడు ఈ నెల ఎండ్ అవుతుంది. ఇప్పుడు మే తర్వాత ఏమన్నా పెరిగిననుకో చాలామంది రైతులు మళ్ళీ మిరప పెట్టాలని చాలామంది యోచిస్తున్నారు. ఇప్పుడు పాత రైతులైతే ఇప్పుడు జనవరి నుంచి ఫిబ్రవరి లోపల 30 నుంచి స్టార్టింగ్ 45-50 వేలు అమ్మిన రైతులు కూడా ఉన్నారు. డబ్బీ కానీ కడ్డీ కానీ. సింజంట చూసుకున్నట్లయితే 20 నుంచి 25 వేలు అమ్మిన రైతులు ఉన్నారు. 5531 చూసుకున్నట్లయితే 10 నుంచి 15 వేలు అమ్మిన రైతులు ఉన్నారు.
వీళ్ళంతా రైతులు ముందు పెట్టడానికి ఆస్కారంగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి మంచి ధరలు అయితే లభించాయి. ఆల్మోస్ట్ జనవరి ఫిబ్రవరి 25వ తారీఖు వరకు రేట్స్ అయితే ఫస్ట్లో చూసుకున్నట్లయితే 40 నుంచి 50 వేల వరకు నడిచినాయి ఈ జనవరిలోన. అప్పుడు ఎవరు కటింగ్ పెట్టారనమాట. కటింగ్ పెట్టిన రైతులు మంచిగానే లబ్ధి పొందినారనమాట. ఈ ఫిబ్రవరి నెలలో పెట్టిన రైతులు కూడా కాస్త కూస్తో వీళ్ళకి ఒక 50,000 డిఫరెన్స్ వీళ్ళు కూడా లబ్ధి పొందినారనమాట. వీళ్ళంతా పెట్టడానికి అయితే యోచిస్తున్నారు. ఎప్పుడైతే ఫిబ్రవరి 25 నుంచి ఇప్పుడు నేను వీడియో చేస్తున్న నెల వరకు అంటే ఏప్రిల్ ఎండింగ్ వరకు ఉన్న రైతులు ఈ సరుకు తక్కువ రేట్స్ అమ్ముడిపోయింది. చాలామందికి ఏసీలో లభ్యత లేదనమాట. ఏసీలు లభ్యత లేనప్పుడు చాలామందికి ఏమవుతుంది, ఇవి అమ్ముకుందాము, ఎక్కడ పెట్టుకునేకి స్టోరేజ్ లేదు, ఈ వర్షాలు పడితే మండీలు నానిపోతాయని చాలామంది అయితే అమ్ముకోవడం జరిగింది. ఏసీలు లభ్యం కాలేవు కాబట్టి. అందుకే ఈ రైతులు ఇప్పుడున్న రైతులు పెట్టడానికి ఆస్కారంగా లేదనమాట. మనం రైతు ఎప్పుడైతే ఎలా చేస్తాడంటే, ఈ మిరప అయితే ఏదో కాస్తో కూస్తో 30-40 వేలు ఉంటే గిట్టుతుందని చాలామంది అయితే సాగు చేసినారనమాట. ఆ రేట్స్ కూడా లభించలేవు చాలామందికి. ఇప్పుడు కొద్దిగా గొప్ప మేలు అనమాట. ఒక 3 నుంచి 4 వేలు అయితే రైజ్ అయిందనమాట. ఏ సీడ్ చూసుకున్నా కూడా 1000 నుంచి 2000, అంటే సీడ్స్లో చూసుకున్నట్లయితే 1000 నుంచి 2000, లావు రకాలు 2 నుంచి 4000, 5000 అట్లయితే పెరుగుతున్నాయి అనమాట. అందుకు ఈ సీడ్స్ పెట్టడానికి చాలామంది యోచిస్తున్నారు. ఎవరికన్నా మీకు కావాలనుకుంటే నా నంబర్ డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు కాల్ చేయండి. లేదంటే వాట్సాప్లో హాయ్ పెట్టండి. నాది వాట్సాప్ గ్రూప్ ఉంది, కింద లింక్ ఇస్తాను. ఆ గ్రూప్లోకి మీరు జాయిన్ కాండి. ఏమన్నా మీరు రైతుకు సమస్యలు ఉన్నా, అంటే విత్తనాలు తీసుకోవాలనుకున్నా, మందులు ఇవేవి కొట్టాలనుకున్నా కూడా సమాచారం అయితే ఇస్తాను. మరి మీకు ఎవరికైనా కావాలనుకుంటే కింద నంబర్కు కాల్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటాను మరి మరొక వీడియోతో. మీ అర్జున్.